హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీ. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఉగాది తర్వాత అయితే ఎండలు బాగా ఉంటాయి కదా, మేము కూడా అలానే అనుకొని ఇప్పుడు ఈ ఏసీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా డస్ట్ పట్టి ఉంది. అండ్ సర్వీసింగ్ ఇవ్వకపోతే మాత్రం మాకు ప్రాబ్లం అనిపించింది. మాకు ఎందుకో డౌట్ వచ్చి మేము సర్వీస్ పర్సన్ని పిలిచి ఇంకా చూపిస్తే వాళ్ళు ఆల్రెడీ మీరు ఏసీ పర్చేస్ చేసి 4.5 years అవుతుంది, ఇంకా సర్వీసింగ్ చేపియలేదు అని చేపియమన్నారు. చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో, అసలు మేము షాక్ అయిపోయాము ఇంత డస్ట్ చూసి. యాక్చువల్లీ మాకు డౌట్ రాకపోతుండే, బట్ ఏసీ వేస్తున్నా కూడా అసలు రూమ్ కూల్ అవ్వడం లేదు అండ్ పవర్ కన్జ్యూమింగ్ కూడా చాలా ఉంది. ఏంటి ప్రాబ్లం అని అయితే మేము అనుకున్నాం. మేము యాక్చువల్లీ ఏసీ ఎక్కువ వేయం కాబట్టి మేము పట్టించుకోలేదు. ఒక సమ్మర్లో మాత్రం మేము ఒక 1 or 2 months కంటిన్యూగా కూడా వేయము, సో అందుకే మాకు డౌట్ రాలేదు. అండ్ రూమ్ కూడా కూల్ అవ్వట్లేదు. అసలు ఏంటి అని చూపించేవారికి ఇంకా చూడండి ఈ మెషెస్లో మాత్రం ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో. వాళ్ళు ఇలా పైప్స్ తోటి అయితే చాలా బాగా నీట్గా క్లీన్ చేసేసారు అండ్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. మనం ఏసీస్ వేసినా వేయకపోయినా ఇయర్లీ వన్స్ అయితే సర్వీసింగ్ మస్ట్. అండ్ సర్వీసింగ్ కూడా మనం యాక్చువల్గా స్టార్టింగ్ ఏసీ స్టార్టింగ్ మంత్లో చేపించాలి. అండ్ ఏసీ వాడిన తర్వాత మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు కూడా వన్స్ సర్వీసింగ్ చేయించి ఏసీని క్లోజ్ చేసేయాలి. చూడండి డస్ట్ అయితే ఎంత పట్టిపోయిందో లోపల. అంత డస్ట్ ఉన్నప్పుడు ఇంకా గాలి ఎక్కడి నుంచి వస్తుంది. మాకైతే రూమ్ అసలే కూల్ అవ్వడం లేదు, చాలా తక్కువగా కూల్ అవుతుంది. ఎంత తక్కువ 16 degrees పెట్టినా కూడా కూల్ అవ్వట్లేదు. సో నేను చెప్పేది అదే, మేము చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకండి. ఇలా చేస్తే మనకు పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది అండ్ ఏసీ కూడా చాలా ఇయర్స్ అయితే మంచిగా వస్తుంది, రిపేర్స్ రాకుండా. సర్వీసింగ్కి 1000 rupees చూసుకుంటే ఏసీ చూడండి ఎంతగా మొత్తం డస్ట్ పట్టి ఇలా అయిపోయిందో కూలింగ్ లేకుండా. సో ఇంకా మేమైతే ఇలా 1000 rupees పోయినా మంచిదే అని ఇలా చేయించుకున్నాము. అందరూ అనుకునే మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేము ఏసీని వాడిన తర్వాత ఏసీ కవర్ వేసి కవర్ చేస్తాం కదా, ఇంకా డస్ట్ ఎలా పోతుంది అని అనుకుంటారు. కానీ అది మాత్రం తప్పు. ఎందుకంటే ఏసీ వాడేటప్పుడే మనకు డస్ట్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు మన గాలి ఇంట్లో నుంచి బయటికి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలోనే మొత్తం డస్ట్ అంతా ఫామ్ అయిపోతుంది. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో ఇప్పుడు మెష్. సో ఇంకా మాకైతే పర్ఫెక్ట్గా కూల్ అయిపోయింది రూము. అండ్ ఇదివరకుతో కంపేర్ చేసేసి చాలా బెటర్ అనిపించింది. వీడియో నచ్చితే అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.